కల్కి 2898 ఏడీ మూవీ టీం ప్రాజెక్ట్కి అనే పేరుతో ఒక మూవీ స్టార్ట్ చేస్తే అప్పుడే నా బ్రెయిన్లో ఎక్కడో ఈ పేరు విన్నానే అని అనిపించింది. తర్వాత ప్రాజెక్ట్ కేలో కే అంటే కల్కి అని తెలిసాక అలా అనిపించింది. ఇప్పుడు వినిపించింది. అదే ప్రాజెక్ట్ కల్కి అనే పేరుతో 2008లో ఒక కామిక్ బుక్ రిలీజ్ అయింది అని. ఇంకా తర్వాత వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూశాక కొంచెం కొంచెం ఆ కామిక్ బుక్ విజువల్స్ మైండ్లోకి వచ్చాయి. ఆ కథ మీకు కూడా చెప్పాలి అని నాకు ఇప్పుడు అనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నా. వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేస్తేనే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని అనిపించేది. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే ఈ లోకం దుర్మార్గం అనే చీకటిలో కప్పబడుతుందో ఆయన వస్తాడు. ఎప్పుడైతే మనుషులు పాపం అనే బురదలో మునిగిపోతారో ఆయన వస్తాడు. ఎప్పుడైతే బిడ్డలు అన్యాయంగా చనిపోయి తల్లులు శోకంతో ఏడుస్తారో ఆయన వస్తాడు. ఎప్పుడైతే లోకంలో అసూయ అత్యాశ అనేవి దేవుళ్ళలా పూజింపబడతాయో ఆయన వస్తాడు. ఆయన వస్తాడు మనల్ని కాపాడడానికి. ఆయన వస్తాడు మనల్ని అంతం చేయడానికి. ఆయన వస్తాడు మనల్ని మళ్ళీ పుట్టించడానికి. అది 1874 గంగానదీ తీరంలో ఒక ఆర్కియాలజిస్ట్ తన 12 వారాలుగా చేస్తున్న తవ్వకాల వల్ల ఏ యూజు లేదని బాధపడుతూ ఇలా అంటాడు. ఇప్పటివరకు చేసిన కష్టానికి ఫలితం దొరకలేదు. మేబీ మేము అనుకున్నట్టు పూర్వపు కోసల ప్రదేశం ఇది కాదేమో. నా తోటి వాళ్ళంతా వెళ్ళిపోదామంటున్నారు, కానీ నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏదో ఉంది ఇక్కడ, దానికి దగ్గరగానే ఉన్నాం, చాలా చాలా దగ్గరగా. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చి, ఈవన్ సాబ్, మీరు త్వరగా రావాలి, వచ్చి ఇది చూడాలి. కొద్దిసేపటి క్రితమే మేము దాన్ని వెలికి తీసాము, వచ్చి చూడండి. ఏంటి సాబ్, మీరేం కనిపెట్టారు? ఇక్కడే చావులేని తేజవంతుడైన రాజు నిద్రించేది. ఆయన్ని ప్రశాంతంగా పడుకోనివ్వండి. ఎప్పుడైతే ఆయన లేస్తారో మనందరికీ తెలుసు, అదే అంతమని. నేను సాధించాను, దేవుడా, నేను సాధించాను. రాముడు, ఇది రాముడి యొక్క గుర్తులు. నేను నమ్మలేకపోతున్నాను. దేవుడి దయ వల్ల నేను రాముడి యొక్క స్థలం కనిపెట్టగలిగాను. చాలు, ఇక ఇది చాలు, నేను రాముడు నిజంగా ఉండేవాడని నిరూపించడానికి. ఇంతలో అక్కడికి ఒక బ్యాడ్ మ్యాన్ వస్తాడు. హలో డాక్టర్, నాకు కావాల్సింది నీ దగ్గర ఉందా? ఎవరు ఎవరు నువ్వు? నేను ఏమవుతుంది నాకు? చాలా కాలం నిరీక్షించాక నాకు కావాల్సింది దొరికింది. ఇంకా అంతం ఆరంభం. కట్ చేస్తే అది సెప్టెంబర్ 21, 1996 డాక్టర్ శ్యామబల్లా చేసిన రీసెర్చ్ గురించి పేపర్లో పడింది. తను హ్యూమన్ క్లోన్స్ని సక్సెస్ఫుల్గా ల్యాబొరేటరీ కండిషన్స్లో తయారు చేసే రీసెర్చ్లో సక్సెస్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్స్తో 24 జనరేషన్స్ యొక్క మనుషుల్ని తిరిగి పుట్టించవచ్చు. కానీ వాళ్ళ హెడ్ ఆఫీసర్స్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, సరైన వెరిఫికేషన్స్ జరగకుండా కంటిన్యూ చేయలేమని తన కష్టాన్ని పక్కన పెట్టేస్తారు. అలా బాధపడుతూ తన రూమ్లో వీల్చైర్లో ఉన్న శ్యామ తన రూమ్లోనే ఉన్న కలిని చూస్తుంది. ఎవరు నువ్వు? నీ కష్టాన్ని గుర్తించిన వ్యక్తితో ఇలాగైనా మాట్లాడేది? నీకేం కావాలి? నువ్వే శ్యామ, నాకు కావాల్సింది నువ్వే. నువ్వు నాతో వచ్చి నేను చెప్పిన పని చేయాలి. నేను చేయలేను, నాకు ఒక జాబ్ ఉంది. జాబ్? ఇది ఒక జాబా? ఇది నీ తెలివికి పడ్డ సంఖ్యలు శ్యామ. చూసావుగా నీ ఇన్వెన్షన్ని వాళ్ళు ఎలా బూడిద చేస్తున్నారు. వాళ్ళు ఈ అద్భుతాన్ని చూడలేకపోతున్నారు, కానీ నేను చూస్తున్నా. నువ్వు నా కోసం పనిచేస్తే నీ రీసెర్చ్కి కావాల్సిన అన్నీ నేను నీకు ఇస్తాను. ఏమంటావు? కానీ నేను ఇది చేయలేను. శ్యామ, నీకు తెలుసా ఈ ప్రపంచాన్ని మార్చుదామని కలలు కన్నా ఒక అమ్మాయికి ఏం జరిగిందో? ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో? నా కళ్ళల్లోకి చూడు శ్యామ. వాళ్ళు నిన్ను చూసే ఈ విధానం నాకు అస్సలు నచ్చట్లేదు. వాళ్ళు నీలో ఉన్న టాలెంట్ని చూడలేకపోతున్నారు, కానీ నేను చూస్తున్నా. చూడు శ్యామ, నా దగ్గర ఏముందో చూడు. ఏంటిది? ఒక వెంట్రుక శ్యామ, కానీ ఇది సాధారణమైన వెంట్రుక కాదు. ఆ శ్రీరాముని వెంట్రుక. నువ్వు నేను ఈ వెంట్రుక కలిస్తే ఈ ప్రపంచాన్నే మార్చేయొచ్చు. నాకు హెల్ప్ చేయి శ్యామ. ఆ రాముని క్లోన్ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయి. ఇక ఏం చేయాలో తెలియని శ్యామ తప్పక ఒప్పుకుంటుంది. ఆ క్లోన్ని చేయడానికి రెడీ అవుతుంది. ఆ క్లోన్కి వాళ్ళు పెట్టుకున్న పేరు అవతార్. అలా క్లోన్ చేయడానికి చేసే ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ అవతార్కి కళ్ళు ఇంకా నోరు రాలేదు, అండ్ రెండో అవతార్కి కాళ్ళు చేతులు రాలేదు. ఇంకా 3 నుంచి 9 వరకు ఏదో ఒక లోపం వల్ల అన్నీ చనిపోయాయి. ఇలా అన్నీ చనిపోతున్నాయని బాధపడుతున్న శ్యామ, లేదు, దీన్ని ఆపకూడదు, ధైర్యం కోల్పోకూడదు. అవతార్ 10 అయినా పర్ఫెక్ట్గా ఉంటాడు, అండ్ ఉండాలి కూడా. ఒకవేళ అలా జరగకపోతే ఆ బ్యాడ్ మ్యాన్ ఏం చేస్తాడో నేను ఊహించలేను. ఇక చాలు శ్యామ, నేను ఇప్పటికీ నీ మీద చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేశాను, కానీ బదులుగా నాకు దక్కింది ఓటమే. అది నాకు ఎలా ఉంటుందో తెలుసా? అది నా ఫాల్ట్ కాదు. అన్ని క్లోన్స్ చనిపోతున్నాయి, నేనేమీ చేయలేను. సాకులు చెప్పకు శ్యామ. నాకు సాకులు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. ఇది ఎంత ముద్దుగా ఉంది. తన పేరేంటి? క్యూరీ. తన పేరు క్యూరీ. అవునా? నో! గుర్తుపెట్టుకో శ్యామ, నువ్వు ఇలా ఉండడానికి కారణం నేనేనని మర్చిపోకు. ఈ పని అంత త్వరగా చేస్తే నీకంత మంచిది.
తర్వాత ల్యాబ్లో రీసెర్చ్ చేస్తున్న శ్యామ ఇలా అంటుంది. ఫైనల్గా అవతార్ చనిపోవడానికి కారణం తెలిసింది. ఈ హెయిర్ శాంపిల్ సగం డ్యామేజ్ అయ్యింది. దీన్ని ఎవరైనా డోనర్ హెయిర్ శాంపిల్తో ప్యాచప్ చేస్తే అవతార్ 10 సరిగ్గా పుట్టొచ్చు. హెయిర్ శాంపిల్ని రెడీ చేయండి వెంటనే. కొన్ని రోజులైన తర్వాత నమ్మలేకపోతున్నాను, ఇది పనిచేస్తుంది. ఫైనల్గా నేను అనుకున్నది సాధించగలిగాను. అవతార్ 10 ప్రాణాలతోనే ఉన్నాడు. ఆ పుట్టిన అవతార్ 10ని చూసి డాక్టర్ శ్యామ చాలా సంతోషిస్తుంది. తన రూపం అతి సుందరంగా అచ్చం దేవుడి రూపంలో ఉండడం చూసి శ్యామ మురిసిపోయింది. ఇది తన క్లోన్, తన కొడుకు, తన చిన్ని అవతారని సంతోషంలో మునిగిపోయింది. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఆ పుట్టిన అవతార్ నార్మల్ మనుషుల కన్నా చాలా ఫాస్ట్గా ఎదిగిపోతున్నాడు. అతని ఎదుగుదల ఎలా ఉందంటే ప్రతి 2-3 రోజులకి తను 1 సంవత్సరం పెరిగిపోతున్నాడు. ఇది ఎక్స్పెరిమెంట్లో వచ్చిన లోపమా అని చెక్ చేస్తే రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయని వచ్చింది. ఇలా గనక పెరిగితే తను 6 మంత్స్లోనే ముసలివాడైపోతాడు. తర్వాత కొన్ని రోజులకి బ్యాడ్మ్యాన్ అక్కడికి వస్తాడు. అవతార్ రెడీ అయ్యాడా? తను మామూలు మనుషుల కంటే చాలా శక్తివంతంగా ఉన్నాడు. తన డిఎన్ఏ ఇప్పటివరకు మనుషులు ఎవ్వరూ చూడలేని డిఎన్ఏ టైప్లో ఉంది. అంటే ఏమిటి నువ్వు అనేది? తన ఒంట్లో ఉన్న ప్రతి సెల్ చాలా పర్ఫెక్ట్గా అరేంజ్ చేయబడింది. బహుశా తన ఫ్యూచర్లో మానవజాతి ఎలా ఉంటుందో అనే దానికి ఒక ఉదాహరణలా ఉన్నాడు. తనలో ఏమైనా అద్భుతమైన శక్తులు గమనించారా? ఇప్పటివరకు అలాంటిదేమీ చూడలేదు. ఓ షిట్, నేను తనేదో స్పెషల్ పర్సన్ ఏమో అనుకున్నా. అలా అయితే మనం వాడిని అంతం చేసి మళ్ళీ మొదలు పెడదాం. నో ప్లీజ్, అలా చేయొద్దు. నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. 2 వారాలు డాక్టర్, 2 వారాలు. నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అవతార్ అపరమేధావిని సూచిస్తున్నాయి. తను పుట్టిన 1 వారంలోనే రాయడం ఇంకా చదవడం నేర్చేసుకున్నాడు. తను బయట ప్రపంచానికి దూరంగా ఉన్న తన లోకజ్ఞానం అపరిమితంగా ఉంది. ఇంతలో ఒక పెద్ద అరుపు, నన్ను బయటికి వెళ్ళనివ్వండి ప్లీజ్. కాసేపు అయ్యాక శ్యామ అవతార్ దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు అవతార్? బానే ఉన్నాను, అడిగినందుకు థ్యాంక్స్. నేనెవరో నీకు తెలుసా? మీరు మా అమ్మగారు. అమ్మా? ఒక రకంగా అంతేలే. అమ్మా, నేను ఇక్కడ ఖైదీనా? లేదు, ఎందుకలా అడిగావు? మరి నన్ను ఎందుకు బయటకు పంపించట్లేదు? నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. తప్పకుండా వెళ్దాం నాన్న. నువ్వు నేను వెళ్ళి బయట ఆడుకుందాం కూడా. నిజమా అమ్మా? అవును నాన్న, నిజంగా. తనతో అబద్ధం చెప్పడం చాలా బాధగా ఉంది. కానీ తను ఈ జీవితంలో ఈ ల్యాబ్ నుంచి కాలు బయట పెట్టలేడని నేను ఎలా చెప్పగలను? ఒక మనిషికి ఇంతకన్నా ఇంకో నరకం ఉంటుందా? అవతార్ తనకున్న శక్తులన్నీ తనకి తెలియకుండానే బయట పెట్టడం మొదలుపెట్టాడు. తనకున్న శక్తులతో మనుషుల్లోని ఎమోషన్స్ని పవిత్రమైన ఎనర్జీలాగా కూడా మార్చే శక్తి తనకుంది. ఆ ఎనర్జీ ఎలాంటిదంటే బిగ్ బ్యాంగ్ జరగకముందు ఉన్న ఎనర్జీలాగా చాలా పవిత్రంగా, చాలా శక్తివంతంగా ఉంది. ఆ శక్తిని తను కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. నా వల్ల కాదు, నేను దీన్ని భరించలేకపోతున్నాను. తనకి వెంటనే మత్తుమంది ఇవ్వండి త్వరగా. ఇంతలో బ్యాడ్మ్యాన్ వాళ్ళ మనిషి ఆ ల్యాబ్కి వచ్చి, బాస్ మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు ఇప్పుడే. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను శ్యామ నీ వల్ల. నా వల్ల? నటించకు శ్యామ, అవతార్కి స్పెషల్ పవర్స్ ఉన్నాయని నాకెందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు? నేను చెప్దామని అనుకున్నా. ఇంకా చాలు, అవతార్ నీ బాంబేలో ఉన్న మన ప్లేస్కి షిఫ్ట్ చేసే టైం వచ్చింది. వద్దు, అలా చేయొద్దు. ఇదే తన ఇల్లు, తను ఇక్కడే ఉండాలి. మీ ఇద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం గుర్తొచ్చిందా? కానీ ఇంకేం మాట్లాడొద్దు శ్యామ, రేపటికల్లా అవతార్ని రెడీ చేసి ఉంచు. ఇదే ఫైనల్. ఇంతలో ఒకరు శ్యామ రూమ్కి వస్తారు. ఎవరు నువ్వు? భయపడకండి డాక్టర్, నా పేరు మోహిని. నువ్వెవరైతే నాకెందుకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే సెక్యూరిటీని పిలుస్తా. ఆగండి డాక్టర్, నేను చెప్పేది కొంచెం దయచేసి వినండి. అవతార్ని తనతో పంపకండి. ఆగు. అవతార్ని తనతో పంపకండి. తర్వాత డాక్టర్ శ్యామ నిద్రిస్తున్న సమయంలో తన కళ్ళల్లో మెదిలే ఒక కళ. రక్తపు మడుగుల్లో ఉన్న అవతార్ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న అవతార్. ఏం చేస్తున్నావు అవతార్? నేను కాదు, ఇదంతా చేసింది నువ్వే అమ్మా. నీ వల్లే నేను రాక్షసుడిగా మారాను. ఇది చూసిన శ్యామ ఉలికిపడి లేచి అవతార్ దగ్గరికి వస్తుంది. లే అవతార్, త్వరగా లే. ఏమైందమ్మా, ఎందుకు ఇలా భయపడుతున్నావు? భయపడట్లేదు అవతార్, మనం ఒక ఆట ఆడుకుందాం. ఏమాట అమ్మా? హైడ్ అండ్ సీక్. నీకు గుర్తుందా, అప్పుడు నువ్వు అడిగావుగా నన్ను బయటకు పంపించండి అని. సమయం వచ్చేసింది అవతార్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నువ్వమ్మా? నేను రాలేను, నా గురించి ఆలోచించకు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, త్వరగా. అలా అన్న తర్వాత అవతార్ శ్యామ చేతులు పట్టుకుని థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవతార్ స్పర్శకి డాక్టర్ శ్యామకి కాళ్ళు బాగైపోతాయి. ఎప్పుడైతే మన వేదాలు అండ్ నీతులు నిలిపివేయబడతాయో, ఎప్పుడైతే కలి యొక్క దుర్మార్గం భరించలేని విధంగా మారుతుందో, బ్రహ్మదేవుడు ఎవరైతే ఆది మరియు అంతమో ఈ భూమి మీదకి దిగుతాడు. ఆయనే కలికి అవతారంగా మళ్ళీ పుడతాడు. ఆయన మళ్ళీ ఈ భూమి మీద
న్యాయాన్ని బ్రతికిస్తాడు. కలియుగంలో మొద్దుమారిపోయిన మనసుల్ని నిద్రలేపుతాడు. ఇంకా అందమైన కృతియుగానికి నాంది పలుకుతాడు. ఏ యుగమైతే పవిత్రకు నిదర్శనమో. అలా ల్యాబ్ నుంచి బయటకు వచ్చిన అవతార్ మార్చురీ వార్డులో పనిచేస్తూ ఒక స్లమ్లో బ్రతుకుతాడు. తను బ్రతికేది స్లమ్లో అయినా తనకు అది మొత్తం ఒక అద్భుతంలా కనిపిస్తుంది. బహుశా అది అక్కడ ప్రజలలో ఉన్న ధైర్యం, బ్రతుకు మీద ఆసక్తి వలనేమో. అక్కడే పద్మ అనే ఒక బిడ్డకు తల్లి కూడా నివసిస్తుంది. తను కూడా అవతార్ లాంటిదే, కానీ తను అవతార్లా ఎక్కువగా ఆలోచించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ ప్రశాంతత వెనకాల ఎంతటి దుఃఖం ఉందో అవతార్ గమనించగలడు. అవతార్ ఆ స్లమ్లోకి వచ్చి 7 నెలలైంది. అందరూ పడుకున్న వేళ తను ఆ మార్చురీలో శవాలను క్లీన్ చేస్తూ ఉండేవాడు. హఠాత్తుగా ఒక రాత్రి అక్కడి శవాలలో ఒక శవం లేచి, వాళ్ళని చంపేది నువ్వే, వాళ్ళు చచ్చేది నీ చేతుల్లోనే అని గట్టిగా అరుస్తుంది. ఇది విన్న అవతార్ భయంతో అక్కడి నుంచి వెంటనే పరుగులు తీస్తాడు. అలా పరుగు పెడుతూ ఒక ట్రైన్ ఎక్కుతాడు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కట్ చేస్తే డాక్టర్ శ్యామ ఆ బ్యాడ్ మ్యాన్కి దొరికిపోతుంది. చెప్పు శ్యామ, ఎక్కడ అవతార్? నాకు తెలీదు, తెలిసినా చెప్పను. నీకు నా గురించి తెలుసు కదా శ్యామ. మర్యాదగా అవతార్ ఎక్కడున్నాడో చెప్పేసి, లేదంటే నువ్వు నన్ను చంపినా సరే అవతార్ ఎక్కడున్నాడో నేను చెప్పను. శ్యామ, నీకు కథ చెప్పాలి. పూర్వం దేవతలు ఇంకా అసురులు కలిసి సముద్రంలో అమృతం కోసం చిలికారు. అలా వచ్చిన అమృతంలో చిరుసకం పంచుకుందామని చెప్పి అసురుల సహాయం అడిగారు దేవతలు. తీరా ఇద్దరూ కలిసి కష్టపడితే వచ్చిన అమృతాన్ని దేవతలు అత్యాశకు పోయి అసురులకి ద్రోహం చేసి అమృతం కాజేశారు. అసురులు యుద్ధానికి వస్తే విష్ణు తన శక్తితో మోహిని అనే టెంప్టర్స్ని తయారు చేసి అసురులను మైమర్పించేలా చేశాడు. అసురులు తన మాయలో ఉండగా అమృతాన్ని మొత్తం వాళ్ళే కాజేశారు. అలా దేవతల రాజ్యం మొదలైంది. ఇంకా అసురులు మరుగున పడిపోయారు. కానీ కథ అక్కడితోనే అయిపోలేదు. శివుడు హలాహలం అనే విషయాన్ని తన కంఠంలో దాచడానికి ముందే అత్యాశ ఎక్కువైన బ్రహ్మదేవుడు ఆ విషయాన్ని తన నాలికతో తాకి ఊసేశాడు. అలా ఊసిన దాని నుంచి ఒకడు పుట్టాడు. అసురుల కన్నా, అంతెందుకు ఆ దేవతల కన్నా బలవంతుడు పుట్టాడు. అది ఎవరో కాదు, నేనే. ఆ హలాహలం నుంచి పుట్టిన కలిని నేనే మీ అందరిలో ఉన్న అత్యాశకు మరో రూపాన్ని. నేనే మీ అందరిలో ఉన్న దుఃఖానికి కారణాన్ని. ఇదంతా జరిగాక ట్రైన్లో స్పృహ కోల్పోయిన అవతార్ దగ్గరికి మోహిని వస్తుంది. లే అవతార్ లే. ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నా పేరు మోహిని అవతార్. నేను నీకోసమే కొన్ని తరాల నుంచి వేచి చూస్తున్నా. ఏంటి? కానీ ఎందుకు? ఏం కావాలి నీకు? చెప్తా అవతార్. కొన్ని సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే చెడు ప్రపంచంలో ఎక్కువైపోతుందో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంలో మళ్ళీ పుడతాడు అని చెప్పాడు. అదే ఆయన చివరి అవతారం. ఆ చివరి అవతారం పేరు కల్కి. ఆయన ఈ ప్రపంచాన్ని అన్యాయం నుంచి శుభ్రం చేస్తాడు. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇంకా అర్థం కాలేదా అవతార్? ఆ కల్కివి నువ్వే అవతార్. ఏంటి నేనా? నేను నిన్ను నమ్మలేను. నమ్మాలి అవతార్. నీలో ఉన్నది మామూలు శక్తి కాదు. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే అది నిన్ను అంతం చేస్తుంది. నేను నీకు దాన్ని కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తాను. నేను నిన్ను నమ్మను. నమ్మాలి అవతార్. ఈ విధిని నిర్వర్తించడానికి నేను ఇన్ని యుగాలుగా వేచి చూస్తుంది. సరే, ఒక పని చేయి. ఈ రింగ్ నీ దగ్గర పెట్టుకో. నీకు ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో అప్పుడు నన్ను తలుచుకో. నువ్వు ఎక్కడ ఉన్నా నేను అక్కడికి వస్తాను. అవతార్ అక్కడి నుంచి తన స్లమ్కి తిరిగి వస్తాడు. వచ్చి చూస్తే ఆ స్లమ్ మొత్తం నేలమట్టం అయిపోతుంది. అక్కడ ఉన్న పద్మ కొడుకు అందులో చిక్కుకుని గాయపడతాడు. అలా గాయపడుతూ చేతిలో బిడ్డను పట్టుకుని ఏడుస్తున్న పద్మ దగ్గరికి అవతార్ వస్తాడు. గాయపడ్డ బిడ్డని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అంతే, ఆ బిడ్డలో ఏ దివ్యశక్తితో ప్రవహించింది అనేలా ఆ బిడ్డకి ఉన్న గాయాలన్నీ మాయమైపోయాయి. ఇది చూసిన అవతార్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశాడు. ఆగు, ఎవరు నువ్వు? ఆగు. కట్ చేస్తే కల్లిని శ్యామ ఇలా అడుగుతుంది. ఆగండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను నీకు ఒక ముఖ్యమైనది చూపించాలి శ్యామ. చూడు, ఇవి చూడు. వీళ్ళంతా నా వారసులు, చిన్ని కలీలు. నువ్వేం చేసావు కలి? ఏం చేయమంటావు శ్యామ? దేవతలు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేను కదా. ఇందుకోసమే నిన్ను అవతార్ని క్లోన్ చేయడానికి వాడుకున్నా. అవతార్కున్న శక్తితో నా వారసులకు ప్రాణం పోస్తాను. చెప్పు శ్యామ, అవతార్ ఎక్కడా? నువ్వు ఒక పిచ్చోడివి, ఒక దుర్మార్గుడివి. గుడ్ బై శ్యామ. ఆ! అవతార్, నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను కనిపెడతాను. ఇంతలో దూరంగా పారిపోయిన అవతార్ దగ్గరికి పద్మ వస్తుంది. ఎవరు నువ్వు? నేను పద్మని. నేను నీకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను. అలా వాళ్ళ మధ్య మధురమైన సంభాషణ జరిగి వాళ్ళు దగ్గరవుతున్న వేళ అవతార్లోని శక్తికి పద్మ ఆవిరైపోతుంది. నో, నేనేం చేశాను? నో! అలా బాధపడుతూ స్పృహ కోల్పోతాడు. ఇంకా అందరూ కల్కి గురించి ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత కల్కి నిద్రలేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బ్లాక్ సూట్ గ్రూప్ కల్కిని బంధించి వాళ్ళతో తీసుకెళ్తారు. గుడ్ మార్నింగ్ అవతార్. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? మీరంతా ఎవరు? మీకేం కావాలి? నీకేం గుర్తులేదా? ఏమీ గుర్తులేదా? లేదు. సరే, భయపడుకు. నా పేరు కలి. ఒక రకంగా నేనే మీ నాన్నని.
ఇలా చెప్పి కలికిని అందరికీ తను ఒక రాముని క్లోన్ అని పరిచయం చేస్తాడు. మత పెద్దలు దీన్ని తిరస్కరిస్తారు. కొంతమంది ఈ ఇన్వెన్షన్ని ఆదరిస్తారు. ఇలా ఉండగా ఒకరోజు అవతార్ కలి ఆఫీస్ కాంపౌండ్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కాపాడండి కాపాడండి అని అరుపులు వినిపిస్తాయి. అవతార్ అక్కడికి వచ్చి చూద్దామనుకుంటాడు. ఆగు, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు. కానీ ఎందుకు? కలి యొక్క ఆర్డర్. ఆయన తప్ప అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు. తిరిగి నీ రూమ్కి వెళ్ళిపో. తర్వాత కలి అవతార్ని తీసుకుని ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు. వెళ్ళి తిరిగొస్తుండగా అతన్ని ఎవరో గన్తో షూట్ చేస్తారు. అలా గాయపడిన అవతార్ బెడ్ మీద నిద్రిస్తుండగా ఎందుకు అవతార్ నన్నెందుకు చంపావు? ఇది విన్న అవతార్, మోహిని నువ్వెప్పుడు నన్ను పిలుస్తావని ఎదురు చూస్తున్నా అవతార్. ఎవరు నువ్వు? నన్ను క్షమించు అవతార్, కానీ నేను ఇది చేయక తప్పదు. గుర్తు తెచ్చుకో అవతార్, మొత్తం గుర్తు తెచ్చుకో. గుర్తొస్తుంది, నాకంతా గుర్తొస్తుంది. నేను వాళ్ళందరినీ చంపానా? నేను హంతకుణ్ణి. బాధపడుకో అవతార్, వాళ్ళంతా ఒక కారణం చేత ప్రాణం వదిలారు. నువ్వు మామూలు మనిషివి కాదు, కారణ జన్ముడివి. నాతో రా. ఇక్కడే ఉంటే కలి నిన్ను తన అవసరాల కోసం అసురుల్లా మార్చేస్తాడు. అప్పుడు అవతార్ అండ్ మోహిని బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతారు. అలా వెళ్తుండగా కాపాడండి, కాపాడండి. ఆగు, మనం ఆగకూడదు అవతార్, మళ్ళీ వాళ్ళు నువ్వు లేవని కనిపెట్టేస్తారు. నీకది వినిపించట్లేదా? మనల్ని ఎవరో సహాయం అడుగుతున్నారు. నాకేమీ వినిపించట్లేదు. ఆగు అవతార్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడి నుంచే ఆ శబ్దం, ఇక్కడి నుంచే వస్తుంది. ఓ, నా పిల్లల్ని కలిసేసావు అవతార్. అవతార్ పారిపో, నేను నిన్ను ఆపుతాను. మరి నువ్వు? నా గురించి ఆలోచించుకు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఓ మోహిని, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నువ్వేం మారలేదు అసలు. వెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకురండి. దీని సంగతి నేను చూస్తా. నేను నిన్ను ఎలాగోలా ముగిస్తా కలి. అలా పారిపోతున్న అవతార్, ఇంకా ఎన్ని రోజులని పారిపోతావు నువ్వు? జీవితాంతం ఇలా పరుగులు పెడుతూనే ఉంటావా? ఇంక నీకు తేల్చుకునే అవకాశం వచ్చింది. హీరో అవుతావా లేక పిరికివాడి అవుతావా? అది అలా బుద్ధిగా నేను చెప్పినట్టు నాతో రా అవతార్. నేను రాను. ఓ, నీ విద్యలను చూపిస్తున్నావా? ఇప్పుడు నా ట్రిక్స్ చూపిస్తా చూడు. ఇంక వాళ్ళంతా అవతార్ మీద దాడి చేస్తారు. అలా రా దారికి. ఇప్పుడు నిన్ను మా దేవుడి దగ్గరికి ఈడ్చుకుపోతాం. వద్దని చెప్పా కదా. కలి రా అవతార్, నీకోసమే చూస్తున్నా. తనకేమైనా అయిందో? నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నేను తనని గ్యారంటీగా వదిలేస్తా. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగో అవతార్, నీలో ఉన్న ఈ శక్తిని ఈ పవర్ యాంప్లిఫైయర్ ద్వారా నా వారసులకు పంచు. నో అవతార్, వాడు చెప్పేది వినకు. నేను అలా చేయను. నువ్వు మూర్ఖుడివి. నేను నీలా ఎప్పటికీ చేయలేను. ఓ పిచ్చి అవతార్, ఆ డాక్టర్ శ్యామ నీకు అసలు నిజం చెప్పలేదనుకుంటా. నువ్వు రాముని యొక్క హెయిర్ శాంపుల్ నుంచి తయారు చేయబడ్డావు. అయితే ఆ హెయిర్ శాంపుల్ సగం డ్యామేజ్ అయింది. ఈ విషయం నీకు తెలుసా? ఏంటి? లేదు, అలా జరిగి ఉండదు. అయితే ఆ హెయిర్ శాంపుల్ని రిపేర్ చేయడానికి మరొకరి డిఎన్ఏ కావాల్సి వచ్చింది. ఆ డిఎన్ఏ ఎవరిదో తెలుసా? అది నాదే. నీలో సగం రాముడై ఉండొచ్చు, కానీ మిగతా సగం నేనే. గుర్తు తెచ్చుకో అవతార్, ఈ లోకంలో జరిగే చెడు మొత్తం గుర్తు తెచ్చుకో. నీలో ఉన్న అసురుని నిద్రలేపు. నా వారసులకి ప్రాణం పోసి వాళ్ళని చిరంజీవుల్ని చెయ్యి. అప్పుడు అవతార్ తనలో ఉన్న అసురుడికి బానిసై లోకంలోని చెడు మొత్తం గుర్తు చేసుకుని ఆ బిడ్డలకు శక్తిని పంపిస్తాడు. అది అలాగే చెయ్యి అవతార్, అలాగే చెయ్యి. ఇంతలో మోహిని, అవతార్! నో, ఇలా చేయకూడదు. నాలోని దేవుణ్ణి నిద్రలేపాలి. ఈ ప్రపంచాన్ని చీకటికి దూరం చేయాలి. నీకు శక్తి కావాలిగా కలి, ఇదిగో తీసుకో. నువ్వేం చేశావు? నిన్ను నేను దీన్ని ఆపలేకపోతున్నా. నువ్వు చేయగలవు అవతార్, ప్రయత్నించు. నువ్వే ఈ లోకాన్ని కాపాడగలవు. నువ్వే అవతార పురుషుడివి. నువ్వే కల్కివి. ఈ ప్రపంచం చాలా అందమైనది. జీవులన్నీ ఆనందంగా జీవించాలి. గుడ్ బై మోహిని. ఆ పేలుడి తర్వాత మానవుడు చూసింది అద్భుతమైన లోకం. ప్రపంచంలో శాంతి నెలకొంది. ఓజోన్ లేయర్కి పడ్డ రంధ్రాలు వాటంతటా అవే మానిపోయాయి. హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ అందరికీ నయమైపోయింది. డాక్టర్స్ ఎయిడ్స్, హెచ్ఐవి, క్యాన్సర్ ఇంకా ఇతర ప్రాణాంతక రోగాలకి మందు కనిపెట్టేశారు. అందరూ ఆ రోజుని డే ఎక్స్గా పిలవడం స్టార్ట్ చేశారు. మానవులకి స్వచ్ఛమైన జీవితం జీవించడానికి మరో అవకాశం ఇవ్వబడింది. నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టాను, మళ్ళీ పుట్టించడానికి పుట్టాను. నేనే కల్కిని. చూశారు కదా మావా, ఇదే ఈ కామిక్ స్టోరీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని నాకు అనిపించేది. ఉంటా ఇంకా.